మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. దేవుడి యొక్క బలం నమ్మి బతికే మనిషి. మొన్న ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాం, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని నేను ఊహించాను. కానీ మరి ఎంత అఖండమైనటువంటి మెజారిటీ అనేది నేను ఊహించలేదు. ఒక 110 నుంచి 120 సీట్లు వస్తాయి, మంచి మెజారిటీతో గెలుస్తాం. బొబ్బుల్లో నేను కూడా ఒక 15-20 వేల మధ్యలో గెలుస్తామని నా ఊహ, నా అనాలిసిస్ ప్రకారం. కానీ తిరుపతి లడ్డు మీద గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకం కన్నా అపచారం చూస్తుంటే ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ద్వారా సాక్షాత్తు ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి గత ప్రభుత్వానికి వేసినటువంటి శిక్షగా మొన్న ఎన్నికల తీర్పుని నేను భావిస్తున్నాను. ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే ఇది జనరల్ గా నేను ఒక్కడనేది కాదు. ఇంతకు ముందు తిరుపతి లడ్డు వచ్చినప్పుడు ఎవరైనా ఇస్తే 2-3 వారాలు ఉండే పరిస్థితి. మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. 2-3 వారాలు కాబట్టి 10 రోజులు అయితే 10 రోజులు తక్కువ అయితే ఉండేది కాదు. ఇవాళ శీతాకాలం కూడా 2-3 రోజుల్లో పూజు పట్టించినటువంటి పరిస్థితి. తిరుపతి లడ్డు అంటే అదొక బ్రాండ్. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రసాదం గురించి, ఆ దేవదేవుడి యొక్క ప్రసాదం గురించి ప్రతి ఒక్క భక్తుడు తాతలాడతాడు. తిరుపతి స్వామివారి దర్శనంకి ఎంత డిమాండ్ ఉంటుందో, స్వామివారి దర్శనం అయ్యాక ఆ ప్రసాదం గురించి, ఆ తిరుపతి లడ్డు గురించి అంటే డిమాండ్ కూడా ఉంటుంది. ఎగబడతారు ప్రజలు. అందరికీ, మన చుట్టాలకి, మన స్నేహితులకి ఇవ్వాలి. అటువంటి మహోన్నతమైనటువంటి ప్రసాదం కలియుగంలోనే కాదు, అన్ని యుగాల్లోనే కోరికలు తీర్చే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంతో ఇలాగ చెలగాటి వాడారంటే ఇంకా మనం ఎక్కడికి వెళ్తున్నామో నాకైతే అర్థం అవుతుంది. అన్నప్రసాదం కూడా అనేక మంది కొన్ని వందల మంది నా దగ్గరికి వచ్చే సామాన్య భక్తులు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. రైస్ అస్సలు బాగోలేదు, కూరల్లో నాణ్యత లేదు అని అనేక మంది కంప్లైంట్ చేయడం జరిగింది. 100కి 100 పాళ్ళు ఈ కొత్త ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో, నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో తిరుమల ప్రక్షాళన చెందుతానని పూర్తి నమ్మకం ఉంది. ఈ దోషుల్ని మరోసారి వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పు చేయడానికి, ఆ ఆలోచన రావడానికి కూడా వెన్నుముక్కలో వణుకు పట్టారు. అటువంటి శిక్ష ఇయ్యాలని, ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో అటువంటి శిక్ష ఇయ్యాలని నేను ఒక శాసనసభ్యుడిగా కాకుండా, ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా, ఒక భక్తుడిగా, సనాతన ధర్మాన్ని విశ్వసించే వ్యక్తిగా నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.